హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు జొన్న రొట్టెలు తినలేకపోతున్నారా? అయితే ఇలా నేను చెప్పినట్టు చేయండి. మెత్తగా ఉంటాయి, పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు. ఇంకా రోజు జొన్న రొట్టెలు చేసుకునే పని మనకు అవసరం లేదు. ఇవి సాఫ్ట్గా ఉంటాయి. దీనికోసం 1 గ్లాసు వైట్ రైసు, 2 గ్లాసుల బ్రౌన్ రైస్ అయితే నేను తీసుకున్నాను. దీని బదులుగా మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. మిల్లెట్స్ అంటే కొర్రలు, ఆ తర్వాత శనగలు, పెసర్లు, బొబ్బెర్లు, రాగులు, సజ్జలు, ఇంకా పొట్టు మినపప్పు తీసుకున్నాను నేను. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు కడగాలి, మురికంతా పోయేటట్టు. రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇందులోనే పచ్చజొన్నలు కూడా కలుపుకోవచ్చు. మా ఇంట్లో జొన్న పిండి గిర్నీకి పట్టించింది ఉందండి. అది నేను దోసపిండి రుబ్బిన తర్వాత అందులో కలిపి దోశలు వేస్తాను. టైంకి మా ఇంట్లో పచ్చజొన్నలు లేవండి. ఇంకా మనము ఇలా జాలి పెట్టి వడపోసుకోవాలి ఈ నానబెట్టిన వాటిని. ఎందుకంటే ఆ గింజలు ఏమైనా ఉంటే కిందకి వెళ్తాయి కదా, అందుకని నేను ఒక గిన్నె మీద ఇలా జాలి పెట్టి నీళ్ళన్నీ పారపోసాను. మళ్ళీ 2 సార్లు కడిగి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు నేనైతే జీలకర్ర మెంతుల పొడి చేసేటప్పుడు జల్లెడ పట్టుకున్నాను. అది మిగిలింది కూడా నానబెట్టాను, దొడ్డుగా ఉంటుందని ఇందులో కలిపేస్తాను. అది కూడా నేను మెంతి పొడి కూడా వాడితే మంచిదే కదండి. మిక్సీ పట్టిన తర్వాత మనం వెంటనే వాడుకోవడానికి ఒక గిన్నెలో వేసుకోవాలి. నేనైతే ఇంకో డబ్బాలో వేసి అది ఫ్రిడ్జ్లో పెట్టాను. దాన్ని మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇంకా మనం ఆ పూట వేసుకునేది మాత్రం బయట పెట్టామనుకోండి, పిండి బాగా పొంగుతుంది, దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా నేనైతే అలాగే చేస్తాను. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఒక గ్లాస్ తీసుకొని ఇలా దోశలు వేసుకోవచ్చు, లేకపోతే పిండి చిక్కగా ఉంచుకొని గరిటెతో కూడా రుబ్బొచ్చు. నేనైతే కొంచెం పల్చగా అయింది పిండి, అందుకని ఇలా గ్లాస్తో వేశాను. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు, చిక్కగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా గ్లాస్తోనైనా పోసుకోవచ్చు. చూడండి జాలి జాలిగా ఎంత బాగా వచ్చిందో దోశ. తింటుంటే కూడా చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఇంకా మీరు రైస్ బదులుగా కొర్రలు, అరికెలు, సామలు ఇవి అంటారు కదా, మిల్లెట్స్లో 5 రకాలు ఉంటాయి కదా, అవి ఏవైనా వేసుకోవచ్చు. మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ప్రతిరోజు ఇలా ఏదో ఒక చట్నీతో తినొచ్చు.